హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ముందు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాం. చాలా యూజ్ ఉంటుంది. మీకు ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు 50,000 ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో అయితే న్యూస్ రావడం జరిగింది. నిన్న మనకు కేసీఆర్ గారు ఉన్నత స్థాయి సమావేశం అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో భాగంగా మనకు వివిధ నోటిఫికేషన్లో భాగంగా తొలి విడతలో మనకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో చూడవచ్చు. అదేవిధంగా ఈ ఉద్యోగాలలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మనం క్లియర్గా వీడియోలు అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం మేము 1 or 2 hours వర్క్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కనుక మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 50,000 ఖాళీలు అంటూ మనకు ఒక న్యూస్ పేపర్లో చూడవచ్చు. సత్వర భర్తీ ప్రక్రియ, అధికారులకు సీఎం ఆదేశాలు. ఇది తొలి దశే, రెండో దశ ఉంది. గతంలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తం, స్థానికులకు న్యాయం జరగాలనే నూతన జోనల్ వ్యవస్థ. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. 13న కేబినెట్ సమావేశం ముందుకు ఖాళీలు, నోటిఫికేషన్ల సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు 13న కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది. దానిలో ఈ ఖాళీల వివరాలు, అదేవిధంగా నోటిఫికేషన్ల సమాచారం అయితే చర్చించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ముందడుగు పడింది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జోనల్ విధానం సంచలనం కానుంది. నియామకాల విషయంలోనూ ఉద్యమ నినాదం సంపూర్ణంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైనటువంటి నూతన జోనల్ విధానానికి ఇటీవల అడ్డంకులు తొలగినటువంటి నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపుగా 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను రెండో దశలో పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. అండ్ మరో న్యూస్ పేపర్లో ఈరోజు 50,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ప్రక్రియ వెంటనే మొదలు పెట్టండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తొలి దశలో, ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలు రెండో దశలో. ఉద్యోగాల భర్తీపై సమీక్షలో సీఎం కేసీఆర్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మొదటి దశలో మనకు 50,000 ఉద్యోగాలు, తర్వాత ఏదైతే పదోన్నతుల తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలతోటి రెండో దశలో నింపేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. 50,000 ఖాళీలకు పచ్చ జెండా అంటూ మరొక న్యూస్ పేపర్లో న్యూస్ చూడవచ్చు. తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలి. నూతన జోనల్ విధానంలో తొలగినటువంటి అడ్డంకులు. మొదటి దశలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, సెకండ్ ఫేజ్లో ప్రమోషన్లతో ఖాళీలయ్యే పోస్టులు భర్తీ. ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. ఉద్యోగాల భర్తీపై ఉన్నత స్థాయి సమావేశం. సో ఎట్టకేలకు కొలుల జాతరకు తొలి అడుగు పడనుంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ కార్యరూపం దాల్చింది. ఇంతకాలం జోనల్ విధానం అడ్డంకిగా మారడంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేకపోయింది. సో ఫలితంగా నిరుద్యోగుల నుంచి విపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. హుజరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జాబ్ మేళా అంశం మరోసారి తెరపైకి వచ్చిందంటూ చూడవచ్చు. సో ఇది 100% నిజం. సో ఈ టైంలో మనకు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతున్నట్లు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే తక్షణమే ఉద్యోగాల భర్తీ అనే టైటిల్తో చూడవచ్చు. మొదటి దశలో 50,000 నియామకాలు చేపట్టండి. పదోన్నతులతో ఏర్పడే ఖాళీల వివరాలను మంత్రిమండలికి సమర్పించండి. జోనల్ విధానం అమలుపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయితే జరగనుంది. దానిలో కొత్త జోనల్ విధానం, ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు లాంటి విషయాలను అయితే చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మనకైతే న్యూస్. సో అయితే ఇక్కడ అన్ని న్యూస్ పేపర్లో సేమ్ మ్యాటర్ ఉంది, వాటిని అయితే చదవట్లేదు. నేను కొత్తగా ఉన్నటువంటి మ్యాటర్ మాత్రం క్లియర్గా చదువుతాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు తొలి విడతలో పోలీసు ఉద్యోగాలంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఆ తర్వాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ, నియామకాలకు క్యాలెండర్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లతో విమర్శలకు నోళ్లు మూయించే దిశగా సర్కార్ సిద్ధమవుతుంది. టీఆర్ఎస్ సర్కార్ ట్యాగ్లైన్లో కీలకమైన నియామకాలతో రికార్డు సృష్టించేందుకు సర్కారు సమాయత్తమవుతుందని చెప్పేసి ఇక్కడ చూడ. ఆ దిశగా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శరవేగంగా లెక్కలు సిద్ధమవుతున్నాయి. నూతన జోనల్ విధానానికి అవసరమైన ఆమోదాలు లభించిన నేపథ్యంలో
మనకు నోటిఫికేషన్ల దిశగా సర్కార్ దృష్టి సాధించిందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. తొలుతగా మనకు పోలీస్ నియామకాలకు పచ్చజెండా ఊపనుంది. ఈ తరుణంలో వాస్తవంగా ఉన్న ఖాళీలు, అవసరమయ్యేటువంటి పోస్టుల భర్తీ, పదోన్నతులతో ఏర్పడినటువంటి ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. పీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం మనకు 191,000 ఖాళీలు ఉన్నాయి. వాటిలో వివిధ విభాగాల్లో ఖాళీల వివరాలు చూడవచ్చు. దానిలో ప్రభుత్వం ఫిల్ చేసినటువంటి వివరాలు ఇక్కడైతే క్లియర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చివరిలో చూసినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాల ఖాళీలపై అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ జరగలేదు. దీంతో ఆయా కార్యాలయాల్లో అవసరం మేర పదోన్నతులతో భర్తీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కీలక శాఖల సర్దుబాట్లు కూడా చేసుకున్నాయంటే ఒక న్యూస్ చూడవచ్చు. పని ఒత్తిడి తీవ్రంగా ఉండేటువంటి రెవెన్యూ శాఖలో వీఆర్ఏలకు పదోన్నతులు కల్పనతో ఖాళీలు తగ్గాయని చెప్పేసి తేలింది. కొత్త జిల్లాలు తాత్కాలికంగా ఆర్డర్ టు సర్వే కింద పనిచేస్తున్న వారు కొందరు కాగా మరికొందరు పదోన్నతుల ద్వారా వెళ్లారు. ఇప్పుడు పదోన్నతుల హోదా తగ్గిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. కార్పొరేషన్లో భర్తీకి అధికారులు వారే ఉండగా తాజాగా సవరణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాల్సి ఉండగా దీని అమలయ్యే పరిస్థితి కనిపించలేదంటే ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో దీంతో ఖాళీలపై ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో సుమారుగా 8,000 వరకు గ్రూప్ 4 ఖాళీలు ఉండవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 4కు సంబంధించి 8,000 వరకు ఖాళీలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్ల జాతర అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. నియామకాలకు ప్రతి సంవత్సరం క్యాలెండర్తో షెడ్యూలు, వెనువెంటనే ఖాళీల భర్తీ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ. ప్రస్తుతం వివిధ శాఖల్లో 50,000 నియామకాలకు ఆమోదం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇది మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. నూతన జోనల్ విధానానికి అవసరమైనటువంటి ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో వెంటనే నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఆర్థిక శాఖలో 4,000 వరకు ఖాళీలు ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ మొత్తం 1,08,000 వరకు ఖాళీలు గుర్తించినట్లు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అయితే మనకు వివిధ శాఖల్లో ఏదైతే 50,000 ఉద్యోగాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. ఒకసారి వీటి గురించి చూసినట్లయితే పోలీస్ శాఖలో 37,820 పోస్టులు అంటే చూడవచ్చు. ప్రభుత్వం ప్రస్తుతం తొలుత వివిధ దశల్లో 50,000 నియామకాలకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా వివిధ శాఖల్లో ప్రభుత్వం గుర్తించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే పోలీస్ శాఖలో 37,820 పోస్టులు, విద్యుత్ శాఖలో 12,961 పోస్టులు, గురుకులాల్లో 12,438, విద్యాశాఖలో టీచర్కి సంబంధించి 12,000 పోస్టుల దాకా ఉన్నాయి. వైద్య శాఖలో చూసినట్లయితే 8,347 పోస్టులు, వైద్య శాఖలో 8,347 పోస్టులు, సింగరేణిలో 7,785 పోస్టులు, అండ్ అదేవిధంగా అటవీ శాఖలో 2,033, అదేవిధంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 1,952, ఉన్నత విద్యాశాఖలో 1,678, నీటిపారుదల శాఖలో 1,058, ఆర్థిక శాఖలో 720, మహిళా శిశు సంక్షేమ శాఖలో 587, రోడ్ల భవన శాఖలు కనుక చూసుకుంటే 513 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఇవి వచ్చేసి మనకు విద్యాశాఖలో దాదాపు 88 పోస్టులు ఉన్నట్లు, పీజీటీకి సంబంధించి 477 పోస్టులు, పీజీటీ టీచర్లకు సంబంధించి 985 పోస్టులు ఉన్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఉన్నట్లు. అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి 38,081 పోస్టులు ఉన్నట్లయితే వీళ్ళైతే ఇక్కడ లెక్కల్లో తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ డిపార్ట్మెంట్లో ఇక్కడ వాటిలో ఉన్నటువంటి పోస్టులు కూడా మెన్షన్ చేశారు విద్యాశాఖలో. సో ఇది మనకు 50,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ఖాళీల వివరాలు అంటూ ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే వైద్య శాఖలో మనకు 3,979 పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఉత్తర్వులు జారీ. సో మనకు వైద్య ఆరోగ్య శాఖలో 3,977 పోస్టులకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక జీవో జారీ చేసినట్లు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మనకు వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,391 పోస్టులు, దానిలో కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద, కొన్ని అదేవిధంగా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఫిల్ చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కింద 476 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పరిధిలో 894 పోస్టులు, అండ్ వైద్య ఆరోగ్య శాఖలో కుటుంబ సంక్షేమ పరిధిలో కనుక చూసుకుంటే 1,216 పోస్టులు ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చూడవచ్చు. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టాలని సూచించారు. అయితే ఈ పోస్టులన్నీ 2022 మార్చి 31 వరకు లేదా ప్రస్తుత అవసరాలకు తీరే వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ నేను మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఏదైతే మనకు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆ పీడిఎఫ్
మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కసరత్తు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్లతో ఈ నెల 13 అయితే సమావేశం నిర్వహించనుంది. దానిలో భాగంగా 1061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే అనుమతి ఇచ్చింది. అయితే ఈ వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను లేకపోవడంతో వాటి కారణాలతో వీటినైతే ఇప్పటివరకు చేపట్టలేదు అంటే చూడవచ్చు. మనం చాలాసార్లు చూసాం ఈ న్యూస్ 1061 పోస్టులకు సంబంధించి. దీని గురించి మనకు ఈ నెల 13 ఒక మీటింగ్ అయితే జరిగింది. దానిలో వీటి గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీ ఫ్రెషర్స్కు జోష్ అంటే చూడవచ్చు. 40,000 మందికి పైగా తీసుకున్నటువంటి టీసీఎస్ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ లక్కడ్ వెల్లడి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఐటీలో దాదాపుగా టీసీఎస్ కంపెనీ 40,000 ఫ్రెషర్ ఉద్యోగాలు కల్పించినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది కూడా మనకి ఎవరైతే ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అభ్యర్థులకు ఇది ఒక మంచి న్యూస్కి అయితే చెప్పవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందు మనకి 50,000 ఉద్యోగాల భర్తీలో భాగంగా నేను క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్టులు కూడా మన ఛానల్ ద్వారా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ కింద ఉంటాయి, జాయిన్ కండి. సో రెగ్యులర్గా మీకు ఫాస్ట్గా నేను అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ కండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.